పాటల పోటీ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మరి ముందు ఆహా టీం నుంచి రాబోతున్నారు శ్రీవాస్, శివప్రియ అండ్ పవన్. అంటే మొత్తం టీం కదిలేస్తోంది అనమాట. చిన్నారి పొన్నారి కిట్టయ్య అనే పాటకి ప్యారడీ చేయబోతున్నారు. సో లెట్స్ సీ. చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబో. దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారయ్యా, దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారయ్యా, దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారయ్యా. నీ అత్త నన్ను తన్నింది బాబో, రాత్రిరంత కుమ్మింది బామ్మో. ఊరుకో మావా నీ సోది వినగనేనున్నా, దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారయ్యా, దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారయ్యా. వీపు మీద వాతలతో నైటు పడుకోలేదు, నోటి మీద కుత్తులతో పళ్ళు తోముకోలేదు. రాతిరంత బారులో తాగితిరేమో, తెలరంత పేకలో ఓడితిరేమో. అయ్యో పేకడగనే వెళ్ళలే, పుల్లునే కొట్టలే, మందునే తాగలే. చూడు డోరా తిక్కడి అత్తేరా, తిక్కడి అత్తేరా, మెంటలు కేసదిరా. కాంచనొచ్చి వాలిందో, చంద్రముఖి కోల్కిందో. వాసిపోయింది, సీటు తిరిగిపోయింది, మంచం కింద నక్కుంటే చుట్టుపట్టి లాగింది, ఫ్రిడ్జ్ వెనుక దాక్కుంటే పళ్ళు రాళ్ళు పెట్టింది. బయట నేను చేయలేను, కాకరింక పడలేను, కానీ ఎదురు పట్టాను, పైకి నేను పోతాను. వస్తుంది చూడు దయ్యాల డూపు, పంపుతి నన్ను వల్ల కాడు. దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారయ్యా, దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారు మావా. ఎవరు మావా? పట్టు చీర కొని పెడితే ఫోటో నీకు పెడతాను, గోల్డ్ చైను గిట్టిస్తే ఇంటికి రాణిస్తా. సాటు నేను కాదురా నేను లాలింప, కాటు వేరు నేనురా నిన్ను తన్ని చంప. రోజు తిమ్మని తడిసి పోయిందిలేమ్మా. దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారయ్యా, దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారయ్యా. మీ అత్త నన్ను తన్నింది బాబో, రాత్రిరంత కుమ్మింది నాయనో. ఊరుకో మావా నీ సోది వినగనేను, ఇది సోదిలాగుందా? దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారయ్యా, దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారయ్యా.
వీళ్ళ ముగ్గురి పర్ఫార్మెన్స్ సూపర్. జొన్నమిత్ర గారు మీకు ఎలా అనిపించింది? ఏంటి గోల ఏంటి అసలు సెట్లు? ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా అన్నాడు వేమన. అది ఆ మాటకి అర్థం నాకు ఇప్పటి వరకు తెలియలా, ఏదో కొంత తప్పితే. అసలు ఈ అమ్మాయి వచ్చి తారస్థాయిలో తెమ్మని అంది చూసావా? రోజు తెమ్మని అంత కమాండ్ ఉండేటువంటి స్త్రీమూర్తికి ఆ వాయిస్ కూడా ఉంటుంది సహజంగా. చాలా చాలా అద్భుతంగా ఉంది. అసలు ఒరిజినల్ సాంగ్ లో ఏంటి, అమ్మ నన్ను కొట్టింది ఒకసారి నోరు తెరువు అని కృష్ణుడు, బాలకృష్ణుడు నోరు తెరవటం కదా. ఇక్కడ మామని కృష్ణుడు నోరు తెరవటం, ఫుల్ బాటిల్ కొట్టాడు. నిజాయితీ నిరూపించుకోవాలంటే మరి తెరవక తప్పలేదు సార్. మందునే తాగలే చూడు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వందేమాతరం గారు. ఈ ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ జొన్నమిత్రులు గారు. అంటే కొన్నిసార్లు చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎట్లంటే అంత మంచి పాట తీసుకొచ్చి ఇలా చేశారా అనే ఒక ఇది కూడా ఉండే అవకాశం లేదు. లేదు. అంత మంచి పాటలకే చెయ్యాలి ప్యారడీ. అదే దేనికి పెడితే దానికి చేయకూడదు. దేని పెడితే అని చేసిన దాని పాపులారిటీ రాదు కదా. సో అంత మంచి పాటల్లో ఈ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ పెట్టారు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.